మీ నాన్న మూలంగా అప్పలనాయుడు మూలంగా కలం చేత పట్టకుండా కత్తి కర్ర చేత పట్టుకుని సగం నరుడిగా సగం సింహంలా పెరిగాడు. గ్రామానికి బలిదేవుడయ్యాడు. మామా, ఏ ఆశయంతో నాన్న మమ్మల్ని పెంచాడో ఆ ఆశయం నెరవేరే రోజు వచ్చింది. వెళ్ళు, ఆ అప్పలనాయుడికి నా కబురు అందజేయి. అయినా రఘుపతి నాయుడు ఊరి నుంచి మనిషి ఏదో కబురు తెచ్చినాడు. కబురా? నాకా? ఒక్కడే వచ్చినాడా? అంత ధైర్యం నాయుడు నుంచి వచ్చింది రావానికి. రమ్మను. ఎందుకు వచ్చినాడో చెప్పమను. మా ఊరి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి వారి 500 ఎకరాల దేవుడు మాన్యాలలో గత 15 ఏళ్లుగా వస్తున్న రాబడి మొత్తం 1,54,76,396 రూపాయలు మీరు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని రేపు ఉత్సవం రోజు గుడిలో జమ చేయాలి. ఏ ఊరి నడిబొడ్డులో మా ఊరి పెద్ద గుండె మీద కాలు వేసి నిలబడ్డావో అక్కడే ఆ పెద్ద మనిషి రఘుపతి నాయుడు కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఆగప్ప, ఇంతేనా? ఇంకేమైనా మొక్కలుండాయా? ఉత్సవ విగ్రహానికి అపరాధం చేసినందుకు గుడి ముందు 1000 మోకాళ్ళ గుంజిళ్లు తీయాలి. నిశ్శబ్దం అప్ప. తీయకపోతే నీ తల తీసుకెళ్తానని చెప్పమన్నాడు. ఎవడు? నరసింహనాయుడు. ఆగండి. సవాల్ చేసిన నా కొడుకు పూజలో ఉన్నాడు. పూజ ఆపడం ధర్మం కాదు. ఆడు పూజ పూర్తి చేస్తే నేనెట్ట నెగ్గుతాను? రేయ్ పదండ్రా. వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు చెప్పేది ఆగప్ప, నేను గొంతు విప్పకుండానే, నేను పేరు పెట్టి పిలవకుండానే నీ కొడుకును బయటకు రప్పిస్తాను. రేయ్, ఈ రఘుపతి నాయుడిని చావబాదండి. ఈడి అరుపులు ఇని ఈడి కొడుకు బయటకు రావాలి. అయ్యా, పిలవరా, పిలువ. అరవరా, అరు, నరసింహ అన్నారు. ఆరతిచ్చే లోపు వాడు బయటికి రావాలా. అరు, నేను పసివాడిగా ఉన్నప్పుడు ఇలాగే నా తండ్రి గుండెల మీద కాలేసి ఊరుమడి సవాలు విసిరావు కదరా. పిలవరా, నీ కొడుకుల్ని పిలువు. కన్న తండ్రిని కాపాడండి అని అరవరా. ఈ సీమలో పుట్టిన వీరుడు అయితే చేతులు ఆయుధం లేనట్టు చంపడం కాదు, నాతో కలబడు.